శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచ రాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి. మీ యొక్క జీవితంలో వివాహం ఆలస్యం అవడానికి, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ రావడానికి, అలాగే స్త్రీలతో విరోధానికి, అధిక ధనం వ్యయం వల్ల నష్టపోవడానికి కూడా మీ యొక్క జన్మజాతకంలో శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. ఈ శుక్రుడు మీకు సప్తమాధిపతి అవటం వల్ల ప్రస్తుతం ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే వ్యయాధిపతిగా శుక్రుడు దశమ స్థానంలో సంచరించి అక్కడ కేతువుతో కలిసి ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారి యొక్క ఉద్యోగానికి ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. మీరు ఎంప్లాయీ ఉన్నా కూడా ఉద్యోగపరంగా సడన్గా కొన్ని మార్పులు అన్నవి రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా పాత ఉద్యోగాన్ని స్వస్తి పలికి కొత్త ఉద్యోగం చూడవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి
వేరొక ప్రాంతం వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపార పరంగా చాలా ధన నష్టం రావడం వల్ల వ్యాపారాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసే పరిస్థితి కనబడుతుంటుంది. అంటే రొటేషన్ ఆగిపోతుంది, ఫైనాన్స్ ఒత్తిడి ఏర్పడుతుంది. ఈవెన్ రెంట్స్, ఈ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ జీతాలు ఇవ్వడంలో జాతకుడు చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవడం అన్నది అంత మంచిది కాదు మీకు. ఎందుకంటే ఈ స్థితి కేవలం ఈ జూలై నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి మరి ఈ శుక్రుడు మీకు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే కన్యాస్థానం సహజ 6వ స్థానం అవడం వల్ల మీకు ఇంచుమించుగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 2వ తారీఖు మధ్యలో మీకు రావాల్సినటువంటి బాకీలు, పాత బాకీలు కానీ కొత్త బాకీలు కానీ లేదంటే బ్యాంకులో రుణ ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా మీకు సక్సెస్ అయ్యి చేతికి ధనం రావడం జరుగుతుంటుంది. ఇంతకాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి మీ కింద పనిచేసే వాళ్ళు కానీ మీ కొలీగ్స్ కానీ కంప్లీట్గా మీకు సహకరించి వాళ్ళు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు జీవిత భాగస్వామికి వ్యక్తిగతంగా మీకు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రావడం కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే బిల్స్ లాంటివి ఏమైనా మీరు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి బిల్స్ కానీ ఇన్సూరెన్స్ సంబంధించినవి కానీ ఏవైనా బిల్స్ లాంటివి ఏమైనా ఉంటే మీకు రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది. అలాగే వైఫ్ తరపు నుంచి కూడా బంధువులు మీకు సహకరించి ఏదో విధంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తొందరపడి మీరు వ్యాపారాన్ని క్లోజ్ చేసినా నష్టపోతారు, ఉద్యోగం విడిచిపెట్టినా నష్టపోతారు. కాబట్టి కేవలం కొద్ది రోజులు ఓర్పు వహిస్తే మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ప్రధానంగా ఏంటంటే మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకున్నా, కొత్తగా ఉద్యోగం చేయాలనుకున్నా కూడా మీరు వెయిట్ చేయండి, కంప్లీట్గా మీ ప్రయత్నం నెరవేరుతుంది. వ్యాపారస్తులు మాత్రం ఆర్థిక పరంగా మీకు కొత్త రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి. అయితే గతంలో చెప్పినట్టు ఏంటి, ప్రస్తుతం ఈ శుక్రుడు పైన పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాను దృష్టి కూడా పడుతుంది. అలాగే 11వ స్థానంలో ధన పంచమాధిపతి యొక్క గురువు కూడా శుక్రుడికి బాగా సహకరించడం జరుగుతుంటుంది. బట్ ఈ సమయంలో మీకు ఒక స్త్రీ పరిచయం ద్వారా మీ సమస్యలు పరిహారం అవుతాయి. అది ఒక ప్రభుత్వ ఉద్యోగిని కావచ్చు, ఒక రాజకీయ నాయకురాలు అవ్వచ్చు, లేదంటే మీకు మీ తల్లిదండ్రుల బంధువుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు సహకరించే అవకాశం ఉంది. విశ్వాసంతో ఆవిడని మీరు నమ్మడం వల్ల మీకు మంచి మార్గం అన్నది మీ జీవితంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ సమయంలో భార్యతో అనారోగ్యం సమస్యల వల్ల భార్యతో ఎడబాటు రావచ్చు, అంటే వేరొక స్త్రీ పరిచయం అవడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిందే ఈ జాతకులు. ఆర్థిక పరంగా మీ సమస్యలు పరిష్కరైనప్పుడు కూడా వ్యక్తిగత సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఎంత కేర్ తీసుకుంటే అంత మంచి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. స్వస్తి. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైన పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు, ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా
జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు, వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం. వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పువ్వుల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్కచెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవలసి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి, 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఇది చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే, చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్లికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడు యొక్క దోష పరిహారం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి, అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.